Very good evening. Welcome to the debate. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్రసాదాలు, ఆయనకు సమర్పించే నిత్య నైవేద్యాలు, అన్నిటికంటే ముఖ్యంగా హిందువులు వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత పవిత్రంగా ఇష్టంగా స్వీకరించే ఆస్వాదించే ఆ లడ్డూ ప్రసాదం. దీని మీద పెద్ద వివాదం నడుస్తుంది. అందులో నెయ్యి కల్తీ అయిందని అదని మొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. అది మాత్రమే కాదు, 2024లోనే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రీసెర్చ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. అందులో జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయి అని చెప్పి, ఆ కల్తీలో అవి కూడా ఉన్నాయని చెప్పి చాలా క్లియర్గా ఇచ్చారు. దాంతోపాటు పామాయిల్ అండ్ రసాయన పదార్థాలతో ఇది ఒక నకిలీ నెయ్యి, కల్తీ నెయ్యి కాదు, నకిలీ నెయ్యి, ఫేక్ ఘీ తయారు చేశారు అనేది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. అయితే 2-3 రోజుల క్రితం సిబిఐ ఆధ్వర్యంలో ఈ కేసును దర్యాప్తు చేసిన సిట్ ఇచ్చిన నివేదిక, వేసిన ఛార్జ్షీట్, దాంట్లో జంతువుల కొవ్వుకు సంబంధించిన ప్రస్తావన లేదు అని ఒక అంశం బయటకు వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకొని అసలు జంతువుల కొవ్వు లేదు అనే దాన్ని, ఒక అంశాన్ని అడ్డం పెట్టుకుని అసలు ప్రసాదాలు కల్తీయే జరగలేదు, మమ్మల్ని అనవసరంగా తప్పు చేయడమే కాకుండా మొత్తం వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ అవమానించారు, పవిత్రతను దెబ్బతీశారు, మనోభావాలు దెబ్బతీశారని ఎదురుదాడికి దిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎదురుదాడి దిగుదామని ప్రయత్నించింది, ఒక తప్పుడు ప్రయత్నం ఒకటి చేసింది, నోరు పారేసుకుంది, ఏదో చేయాలనుకుంటే ఏదో అయ్యింది. అనుకున్న ప్రయత్నం విఫలమవడం, ఎలాగైనా దానికి ప్రజలు కౌంటర్ అటాక్ మొదలెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తాము ఏం చేయలేదని చెప్పాలని ప్రయత్నించిందో ఇనిషియల్గానే, దాన్ని ప్రజలు నెగిటివ్గా తిప్పికొట్టారు. ఎంత పగడ్బందీగా తిప్పికొట్టారంటే అసలు వైసీపీకి మాటలు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి నిన్న పార్టీ అగ్రనాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కూడా మాటల తడబాటే కాకుండా ఏదో మేము అనవసరంగా దీన్ని ఇది చేసుకున్నాం, ఏమన్నాం, మేము కొవ్వు కలవలేదు అన్నాం కానీ కల్తీ అనలేదు కదా, అది కదా ఇది కదా అని ఆయన సర్దుకునే ప్రయత్నం చేసి అటు చేసి మళ్ళీ సెల్ఫ్ గోల్స్. కానీ ఇటువైపుని ప్రజల వైపు నుంచి, అలాగే కూటమి పార్టీల వైపు నుంచి విపరీతమైన అటాక్ జరిగింది. ఎందుకంటే సిట్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది, అది పూర్తిగా నెయ్యి, కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు అనేది పూర్తిగా స్పష్టమైపోయింది. దాంతో ప్రజలు తట్టుకోలేకపోయారు. ఆనాడు కల్తీ అయ్యింది నెయ్యి అని చెప్పినప్పుడు ఎంత ఆవేశానికి లోనయ్యారో, ఎంత ఆగ్రహానికి లోనయ్యారో, ఎంత ఆవేదనకి లోనయ్యారో, ఇప్పుడు అసలు నెయ్యే కాదు అని తెలిసేసరికి వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ అంతకు మించిన ఆవేదనకి, ఆవేశానికి, ఆగ్రహానికి లోనయ్యి వైసీపీ చేసిన సోషల్ మీడియాలో కానీ, వాళ్ళ నీలి మీడియాలో కానీ, వాళ్ళ కూలి మీడియాలో కానీ, లేకపోతే నాయకులు చేసే ప్రకటనలు కానీ విపరీతంగా తిప్పికొట్టే ప్రయత్నం చేశారు ప్రజలు స్వచ్ఛందంగా. దాంతో వైసీపీ ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయి నిన్న సాయంత్రానికి ఏదో ఒకటి చేయకపోతే ఇంకా పూర్తిగా మనం ఇంక అయిపోయాం, 11 సీట్లు కాదు ఇంకా అసలు 0 అయిపోతాం అనుకున్నారో ఏమో. ఇవాళ పొద్దున ఏదో ఆలయాల్లో మనం పూజలు చేయాలి వెళ్ళి అని చెప్పేసి ఏదో ప్రోగ్రాం తీసుకున్నారు. చేసిందే మహాపాపం, చేసిందే మహాఘోరం. ఈ మహాపాపం, ఘోరపాపం చేసింది చాలక, చేసింది ఏదో చేసాం, మూసుకుని కూర్చుందాం ఇంట్లో అని అనుకోక తగుదునమ్మా అంటూ బయలుదేరారు రోడ్ల మీదకి. ఏదో పవిత్ర పూజలు చేస్తాం, పూజల్లో ఏదో గుళ్ళలోకి వెళ్ళి
ఏదో యజ్ఞాలు చేస్తాం హోమాలు చేస్తామని అనకూడదు, కానీ కొంచెం వెరపు ఉండాలి. అవి లేకుండా బయలుదేరారు. ప్రజలు ఊరుకోరు కదా, వీళ్ళని రానివ్వలేదు. చాలా చోట్ల గుళ్ళలోకి ఆలయాల్లోకి రాకుండా అడ్డుకున్నారు, రోడ్డు మీదకి రాకుండా అడ్డుకున్నారు, తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా చాలామంది నాయకులు వైసీపీకి తెలిసిన ఏకైక విద్య ఏంటయ్యా అంటే నోరు బారేసుకోవడం, నోటికి పని చెప్పారు. బజారు భాష వాడడం మొదలెట్టారు. నేను ఇవాళ మధ్యాహ్నం నుంచి ఎంత బజారు భాష అంటే చాలా రోత భాష. అవి వినేవాళ్ళకి ఊత పదాలాగా ఉంటాయి, కానీ అవి రోత పదాలు. ఏదో ఇవాళ అంబటి రాంబాబు లేకపోతే ఇంకా కొంతమంది ప్రభుత్వం మీద, ప్రభుత్వంలోని పెద్దల మీద, పేర్ని నాని గారు కానీ, అంబటి రాంబాబు గారు కానీ, లేకపోతే ఇంకొకరు కానీ ఏదో మేము మాట్లాడే ఊత పదాలు అని అనుకుంటున్నారేమో, కానీ అవి రోత పదాలు. సభ్య సమాజం స్వీకరించదు. పర్టికులర్గా ప్రజాప్రతినిధులుగా చేసిన మీరు, మళ్ళీ చేస్తామని చెప్పుకునే కొంచెం మీరు భాష మార్చుకోకపోతే మీరు ప్రజల మన్ననలు పొందలేరు. ఆ రోత భాషని విడిచిపెట్టండి. ఆ భాష మాట్లాడితే మీ నాయకుడు మీకు కిరీటాలు పెడుతున్నాడు అనుకుంటున్నారు, కానీ ప్రజలు మీ కోసాలు కదిలించేస్తారు. ఆయన పెట్టే కిరీటం సంగతి దేవుడు ఎరుగు. ఇప్పుడు నడుస్తోంది, మీరు లైవ్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సిచ్యువేషన్ అది. అంబటి రాంబాబు గారు నోరు జారడం, చంద్రబాబు నాయుడిని చాలా అనకూడని పదాలే, ఉచ్చరించలేని పదాలతో చంద్రబాబు నాయుడిని దూషించడంతో ఒక్కసారిగా టీడీపీ, జనసేన, బీజేపీ అండ్ హిందూ సంఘాలు కానీ మొత్తం మీద యాంటీ వైసీపీ ఫోర్సెస్ మొత్తం ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటి దగ్గర పెద్ద ఇష్యూ నడుస్తోంది. ఆయన ఏదో తర్వాత నేను అలా అనకుండా ఉండాల్సింది, ఆ పదాలు వాడకుండా ఉండాల్సింది, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని నేను అలా అనకుండా ఉండాల్సింది, ఓపెన్గా క్షమాపణ అనేది వాళ్ళది. వీళ్ళు అనడం ఏంటంటే క్షమాపణ చెప్పాల్సిందే, కేసులు పెట్టాల్సిందే ఆయన మీద అనేది వీళ్ళు అంటారు. సో ఇది నడుస్తోంది. సో ఇదంతా ఏంటి అంటే ఎస్టాబ్లిష్ అయిపోయింది కేసు. సిట్ దర్యాప్తులో భాగంగా వేసిన ఛార్జ్షీట్ ద్వారా అసలు నెయ్యి అనకూడదని ఏమనాలేదు, అది ఒక రసాయన మిశ్రమాన్ని తయారు చేసి ఆ రసాయన మిశ్రమంతో లడ్డూలు తయారు చేశారు. అందులో జంతువుల కొవ్వు ఉంది, అయితే 10%కి లోపు ఉంటే బయటపడదు. 120 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ దగ్గర కనుక ఆ శాంపిల్ని వేడి చేసినా కూడా అక్కడ జంతువుల కొవ్వు డిఎన్ఏ టెస్ట్లో బయటపడదు. దానికి మళ్ళీ ఏదో మైక్రో డిఎన్ఏ టెస్ట్ అనేది చేయాలి, అది సిట్ చేయలేదు. ఈ విషయం కూడా చాలా స్పష్టంగా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో వీళ్ళ కుటిల వ్యూహాలు ఫెయిల్ అయిపోయి అడ్డంగా బుక్ అయిపోయి నోటికి పని చెప్పి ఇష్యూని డైవర్ట్ చేసే పనిలో భాగంగా అంబటి రాంబాబు నోరు జారారు. ఆ నోరు జారడం అనేది దాంతో ఇష్యూ డైవర్ట్ అయింది అనేది ఇప్పుడు చర్చ. సో ఎనీవే మొత్తం ఏదైతే పెద్ద గొడవ నడుస్తోంది, దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్ పోతుల బాలకోటయ్య గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి బయోడైవర్సిటీ కార్పొరేషన్ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి యామిని శర్మ గారు అండ్ సామాజిక రాజకీయ విశ్లేషకులు తురగా శ్రీరామ్ గారు, హిందూ సంఘాల నాయకులు కూడా, అలాగే సెల్ఫ్ డిక్లేర్డ్ వైసీపీ లీడర్ సీమరాజా గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. సో బాలకోటయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి కృష్ణ గారు. ఎలా అనిపిస్తుంది వీళ్ళు చేసే టెక్నిక్స్ కానీ లేదా టాక్టిక్స్ కానీ ఏదో చేయబోయి ఏదో చేసుకున్నట్టు అనిపిస్తుందా? వెంకటేష్ గారు నమస్తే. నమస్తే అండి. యామిని గారికి, సీమరాజా గారికి, విజయ్ కుమార్ గారికి, శ్రీరామ్ గారికి కూడా నమస్తే. వెంకటకృష్ణ గారు, ఇంకా ఈ బాంబోతుని అరెస్ట్ చేయలేదా? తెలియదండి, చేయలేదు. నాకున్న సమాచారం మేరకు చేయలేదు. ఒకసారి లైవ్ విజువల్ చూపిస్తారు మా వాళ్ళు, చూడొచ్చులే. అంకుశం సినిమాలో ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి
రాజశేఖర్ రెడ్డి రామిరెడ్డిని గనుక రాజశేఖర్ ఎస్ఐ రాజశేఖర్ రామిరెడ్డిని లాక్కొచ్చినట్టు లాక్కెళ్ళాలండి. ఉమ్, ఇప్పుడు ఇది సిట్టుకి సంబంధించిన అంశం కాదండి అంబటి గారిది. ఉమ్, సిట్టులో దర్యాప్తు, సిట్టు ఏం చెప్పింది, లేదంటే కల్తీ లడ్డు ఈ అంశం కాదు. ఇది ఒక ఆంబోతు రంకెలం. సాధారణంగా ఏంటంటే గ్రామాల్లో ఆంబోతులు ఉంటాయి. కొమ్ములు విసురుతూ కనిపించిన వాడినల్లా పొడిస్తే ఏం చేస్తారంటే 2 ముక్కులకి తాడేస్తారు, 2 కాళ్ళకే రోకలు కడతారు. ఇది ఆంబోతు రంకెలం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వచ్చిన ప్రతి వ్యక్తిని భార్యా సమేతంగా ఇంటికి పిలిపించుకొని వరాలు ఇస్తున్నాడో, కానుకలు ఇస్తున్నాడో, అభయం ఇస్తున్నాడో తెలియదు, కానీ ఆ కోపలోకి వెళ్ళాలనేది ఈయన ఆశ. ఉమ్, ఈయన జైలుకి వెళ్ళటానికి సిద్ధపడ్డట్టున్నాడు. జైలుకి వెళితే తన భార్యని, తన పిల్లల్ని, తనను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి పిలుచుకొని ఏమన్నా అభయమో, కానుకో ఏదో ఇస్తాడని చెప్పిన ఆశ. లేకపోతే ఏంటి సార్ ఆ మాటలు? ఉమ్, ఆయన చిన్నపిల్లగాడండి, ఏం మాట్లాడతాడండి చంద్రబాబు నాయుడు గారిని? చెప్పు. అది నోరండి, అశుద్ధమండి, అన్నం తింటున్నాడండి, గడ్డి తింటున్నాడండి, గుంటూరు ఎవరు వెళ్ళారండి? నువ్వు కదా వెళ్ళింది, రండి చూసుకుందాం, కోసుకుందాం, పొడుసుకుందాం, దమ్ముంటే రండి అని చెప్పేసి వెళ్ళింది ఎవరండి? అంబటి రాంబాబు గారు కాదా? అంబటి రాంబాబు గారు కాదండి. నీకు కార్యకర్తలు ఫ్లెక్సీలు పెడితే ప్రజాస్వామిక ఒక మాజీ మంత్రిగా ఏం చేస్తావు? డీజీపీ కంప్లైంట్ పెట్టండి, మా మీద ఫ్లెక్సీలు పెడుతున్నారని. ఆల్రెడీ లేళ్ళప్పిరెడ్డి పెట్టాడు, కనిపించలేదా? అంటే నువ్వే పోటుగాడువా లేదా తుడువా? ఏంటి సార్ ఇది? ఎంత దుర్మార్గమైన మాటలు! ఆ మాటలు ఉచ్చరించడానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. దీని భావ ప్రకటన స్వేచ్ఛ అంటారా? బరి తెగింపు అంటారా? ఏం చేస్తుంది వైసీపీ పార్టీ? ఇదే ఉదాహరణగా చెప్తున్నా. మీరు నేను ఎన్నోసార్లు ఏం చేస్తుంది వైసీపీ పార్టీ అంటే ఇదే చేస్తుంది. ఇప్పుడు అంబటి రాంబాబు గారు పెద్ద నాయకుడు వాళ్ళ పార్టీలో, ఇప్పుడు చాలా పెద్ద. ఇప్పుడు ఆయనకి అసలు బ్రహ్మాండమైన రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఎలాంటి డిగ్రీ తెచ్చుకున్నాడు, అంతక రెట్టింపు డిగ్రీ తెచ్చుకున్నాడు ఆయన ఇవాళ. కాదు వెంకటకృష్ణ గారు, పట్టాభి గారి అంశంలో ఆనాడు వైసీపీ పరిపాలనలో అధికార ప్రతినిధిగా పట్టాభి గారు ఒక మాట అంటే, ఇదే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని బద్దలు కొట్టారు. పట్టాభి గారిని అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పారు. మరి ఇప్పుడు అంబటి గారిని అరెస్ట్ చేయడానికి అర్హుడు కాదా? పోలీస్ స్టేషన్లు తిప్పాల్సిన అవసరం లేదా? పట్టాభి గారు అన్న మాట కన్నా డిక్షనరీలు ఎత్తుక్కోవాలి ఆ మాటకు అర్థం ఏంటో అని. ఇప్పుడు అంబటి వాగిన వాగుడికి డిక్షనరీలు కూడా అక్కర్లా. డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రిని ఈయన ఉపయోగించారు సార్. నేను ఒక మాట చెప్తా, అంబటి రాంబాబు గారు తప్పలంటోడు, నేలల్లోనూ ఉంటాడు, నేల మీద ఉంటాడు. ఈయన అప్పుడప్పుడు కులం కార్డు వాడతాడు, నా సామాజిక వర్గం అని. మళ్ళీ ఒకసారి ఏమో రాజకీయాలు వాడతాడు. వాళ్ళ మీడియా గగ్గోలు పెడుతుంది, మాజీ మంత్రి అని. ఏం చేస్తారు సార్ కార్యకర్తలు? అసలు కార్యకర్తలు కాదు, పోలీసులు తక్షణం చర్య తీసుకోవాలి. నేను కూడా అప్పీల్ చేస్తున్నా డీజీపీ గారిని. ఇంకో మాట ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఈ యొక్క పరుష పదజాలానికి, ఈ దూకుడికి, దుర్మార్గానికి ఎక్కడొకక్కడ పులి స్టాప్ పడాలండి. సోషల్ మీడియాలో ఉన్న దుర్మార్గానికి లోకేష్ గారు కొంత పులి స్టాప్ పెట్టాడు. మహిళలను హననం చేసినా, ప్రజాప్రతినిధులను హననం చేసినా, వ్యాఖ్యానాలు చేసినా లోపలేసి కొంత కంట్రోల్ చేశాడు లోకేష్ గారు. ఇప్పుడు దీనికి కూడా ఇటువంటి ఆమోతురాయులకి ఈ ఒక్క అంబటి రాంబాబు గారే కాదండి. ఈ మధ్య మీరు చూడండి, నెత్తిన రూపాయి పెట్టి పావలాకి మార్కెట్లో కొనమంటే ఒక్కడ అమ్ముడు పోడండి. అటువంటి తోడు ఆర్టికల్ 19 నుంచి భావ ప్రకటన స్వేచ్ఛ అర్థం పెట్టుకొని నోటికొచ్చినట్టు ఒకసారి అంబటి రాంబాబు గారు ఏమన్నాడో ఒకసారి విందామండి. విన్న తర్వాత చర్చలోకి వెళదాం. ఒకసారి ప్లే చేయండి. అంటే క్షమించాలి, అంతకంటే ఎక్కువ పదాలు వినిపించలేము, అందుకని బీప్స్ వేయాల్సి వచ్చింది. అసలు అవి మాట్లాడలేదు సార్. ఆ మూడు అందుకనే బీప్స్, అందుకనే వాటిని మ్యూట్ చేయాల్సి వచ్చింది. విజయ్ కుమార్ గారు నమస్తే.
అంబటి రాంబాబు గారి ఆ లాంగ్వేజ్ని లేకపోతే ఇతర నాయకులు, ఈయన ఒక్కడే కాదండి, నిన్న మొన్న ఇదొక ఇదిగా తీసుకున్నారు. సో ఈ రకమైన భాషా ప్రయోగాన్ని ఎందుకు ఎంచుకున్నట్టు ఇప్పుడు మళ్ళీ వీళ్ళు? సార్, అంబటి రాంబాబు రీసెంట్గా వచ్చాడు. ఈ లా భాష అనేది ఇంతకంటే నాకు కూడా చెప్పడం రావట్లేదు, దయచేసి క్షమించు. ఈ లా భాష వాడేది ఇప్పటిదాకా వాడింది ద్వారంపూడి వాడాడు, ధర్మాన వాడాడు, అంబటి రాంబాబు, ఇప్పుడు నాని. ఇదేమి వైసీపీ పార్టీ కొత్త కాదు. ఈ లా భాష చాలా కాలం నుంచి వాడుతున్నారు, సిగ్గు శరం ఏమాత్రం లేకుండా. ఇంతకంటే ఇప్పుడు నేను చెప్పడం కూడా అది తప్పే, బట్ స్టిల్ ఇంకా ఎలా చెప్పాలో అర్థం కాకుండా చెప్తున్నాను. వీళ్ళెవ్వరికి ఇది కొత్త కాదు. వైసీపీలో 100 మంది నాయకులు ఈ సోకాలు ఈయన వాడిన లా భాషని ఇప్పుడు చాలామంది వాడారు. కనీసం పొద్దున్నుంచి ఇంత గొడవ జరుగుతుంటే వాళ్ళ అధ్యక్షుడు కానీ వాళ్ళ యొక్క ప్రముఖ నాయకులు కానీ ఉచికమంటే మైక్ ముందుకు వచ్చే సజ్జలు కానీ ఎవరన్నా వచ్చి అవును సారీ పొరపాటు అలా అని ఉండకూడదు, ఇంట్లో మహిళలు తిట్టకూడదు. 70 ఏళ్ళు వస్తున్నాయి, మొన్ననే కూతురికి పెళ్లి చేశాడు. కనీసం ఎలా మాట్లాడాలో అంత అన్ని బూతులు ఎలా వస్తాయి? కనీసం ఆలోచించడా? మన వయసు ఏంటి, మనమేంటి, మనం ఒక రాజకీయంలో ఉన్నాము. వాళ్ళు చెప్పినట్టు మాజీ మంత్రి, ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయాలు, నాకు తెలుసా 1990 నుంచో 89 నుంచో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనుకుంటా. 45 సంవత్సరాల పాటు దాదాపు రాజకీయాలు. ఎందుకు ఓడబెరకనా? సిగ్గు ఇగ్గు ఉండదా? మాట్లాడేప్పుడు అర్థం కాదా ఏం మాట్లాడుతున్నావో? అంటే నీకు ఎంత కోపం వస్తే చంద్రబాబు అంటే మీ కోపం ఉండొచ్చు. మీరు గత 4 రోజుల నుంచి శనివారం పొద్దున్న సిట్టి వేసినప్పటి నుంచి మీరు చేసిన డ్రామాలన్నీ ఒక్కసారిగా దాన్ని బట్టపై లేపై ఏం చేయలేదు ఉండొచ్చు. మీరు కొత్తగా మీరు వేసే ఏ డ్రామాలు కూడా వర్కౌట్ కాకపోతుండొచ్చు. అయినంత మాత్రాన చంద్రబాబు గారిని అలా తిట్టావా? డోంట్ యూ ఫీల్ అషేమ్డ్? ఒక 70 ఏళ్ళ వయసు వచ్చింది నీకు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం అనేది ఉండదా? రైట్. ఈ రకమైన భాషా ప్రయోగంతో, అది కూడా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ రకమైన పదజాలం వాడడం, అంబటి రాంబాబు గారు కానీ లేకపోతే మన నాని గారు కానీ ఇంకొకరు కానీ ఇదేదో ఒక ఇది ఎంచుకున్నట్టున్నారు. ఇప్పుడు ఒక సీక్వెన్స్ నడుస్తోంది. ఇది ఎందుకు వీళ్ళు ఈ రకమైన భాషను ప్రయోగిస్తున్నారు మళ్ళీ ఈ 3-4 రోజుల నుంచి విపరీతంగా? శ్రీమతి నమః వందే మాత్రం. వెంకటకృష్ణ గారు ఇక్కడ చూస్తే గనక వీళ్ళు మనకు వైసీపీ మొదటి నుంచి కూడా డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు. అంటే ఏదైనా సరే వాళ్ళ మీదకి వస్తుంది అని అంటే ఏదో ఒక రప్చర్ చేసేసి దాన్ని మొత్తం కూడా ఆ సీన్ అంతటిని ఇంకొక వైపు దృష్టి అంటే ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్ళు చాలా దాంట్లో ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. నాకు తెలిసినంత మటుకు ఈ సిట్ ఏదైతే చెప్పిన తర్వాత ఇప్పుడు వాళ్ళ బట్టబయలు అయిపోయిన తర్వాత హిందువులు ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది హిందువులు ఇంత గతంలో వారి మనోభావాలు ఇదే లడ్డు విషయంలో ఏ విధంగా దెబ్బతిన్నాయి, ఇప్పుడు రిపోర్ట్ ఆధారంగా వచ్చిన తర్వాత తూ చీ అని చెప్పని ఉమ్మేస్తూ ఇంకా వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేదు అని అర్థమైన తర్వాత ఈ రోజు పని కట్టుకుని ఆయన మీరు ఇందాక అన్నారంటే ఆవేశంతో వచ్చినవని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఒకసారి ఆయన పాటను చూడండి, ఆవేశం వచ్చింది విపరీతమైనటువంటి, ఇంకా మనిషికి ఇంకో జంతువుకి అనకూడదు కానీ తేడా లేనంతగా ఆవేశం వచ్చేసింది. కాకపోతే ఆ కిటికీలోంచి పోలీసులు దిగొద్దు అంటున్నా కిటికీలోంచి ఇలా తలకాయ బయటకు పెట్టేసి బయటికి పెట్టి మరి వాళ్ళందరినీ తోసుకుంటూ ఈ మాటని అంటే ఒక పొగరుతోటి ఇట్లా ఆయన అన్నేం చేస్తారులే అన్న టైప్ లో మనిషి ఒక సామెత ఉంటుందండి, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్న టైప్ లో ఉంటుంది. వీళ్ళకి ప్రజలు ఇటువంటి బుద్ధి అధికారంలో వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడే ఇటువంటి చేష్టలు చేస్తున్నారని తీసుకొచ్చి 11 సీట్ల కంటే అధికారం తీసేసి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈయన తొడగొట్టి లేదంటే నేను ఇంకా ఏదో ఘనకార్యం సాధించాను అని చెప్పని దమ్ము ధైర్యం అని ప్రదర్శనలు ఏదో చేస్తున్నాడు కదా, అదే దమ్ము నిజంగా ఈయన పార్టీ అధ్యక్షుడికి మిగతా 10 మందికి ఉండుంటే ఇట్లానే తొడగొట్టుకుని అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే గనక దానిపైన పోరాడి ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు అది చేయరు. ఎందుకనంటే బయట మీడియా ముందేమో వచ్చినప్పటికీ ఇలా పులిలాగా ఏదో అంటే పులిలు కాదు అసలు తోలు కప్పుకున్నటువంటి వాళ్ళు బిల్డప్ ఇస్తారనమాట. బిల్డప్ రాజా టైప్ లో అసెంబ్లీకి వెళ్ళండి బాబు అని అంటేనే పిల్లిలాగా తల దాక్కుంటారు. 250 కోట్ల రూపాయల స్కామ్ చేసి అసలు హిందువుల సెంటిమెంట్స్ తోటి వారి మనోభావాలతోటి తీవ్రంగా గాయపరిచి ఇప్పుడు ఏ మాత్రమో సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి
మళ్ళీ నిన్న ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఇక్కడ ఈ విషయం మాట్లాడుకోవాలండి. అసలు వీళ్ళ ప్రవర్తన మనుషులకు ఉండదు మామూలుగా అయితే. ఎందుకంటే అన్నం రోజు కడుపుకు అన్నం తినే వాళ్ళకి ఇచ్చి ఓసారి కాదు ఓసారైనా మనల్ని ఇలా అంటున్నారు ఉమ్మేస్తున్నారని ఒక భావన ఉంటుంది. అవేమీ లేనటువంటి వాళ్ళు ఆ తోలు కొంతమంది ఇటువంటి వ్యక్తులు ఉంటారేమో. ఆయన ఏంటి శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం అంట, నల్లరాయి అని చెప్పని అంటే కాదు అసలు ఆ పదం ఆయనకి నోరు తిరిగిందో లేదో. అంటే మీరు గమనించి ఉంటే కనుక నోరు కూడా తిరగదేమో. ఇదే మనిషి భూమన కరుణాకర్ రెడ్డి నల్లరాయి వెంకటేశ్వర స్వామి ఆలయము తిరుమల కొండ మీద మరి అది ఎప్పుడు జరిగిందో ఆ ప్రతిష్ట, లేకపోతే స్వామి అక్కడ వెలిసారంటారు కదా, ఎప్పుడు వెలిసారు, ఎన్ని వందల వేల సంవత్సరాల క్రితం వెలిసారు, అసలు ఇదంతా ఇన్ని వేల సంవత్సరాల్లో కూడా ఈ పదం ఎవడు వాడి ఉన్నాడు కాదు. అడవి లేదంటే ఆయన చిన్నప్పుడు వెళ్తే మొత్తం ఊరకని అట్లా ఉండేదట. ఆయన ఏదో హిస్టరీ చెప్పుకున్నాను వచ్చి అటువంటి వ్యక్తి, క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తులు హోమాలని చెప్పని చేస్తూ నిజంగా ఇంకా ఎంతని మ్యానిపులేట్ చేయాలని చెప్పని చూస్తుంది. ఇది కేవలము ఇప్పుడు మనం చూసాం మీరు అన్నట్టు ఇందాక సింథటిక్, అసలు దాన్ని నెయ్యి అని కూడా అనలేము. ఇక్కడ ఎంత బాధ వేస్తుందంటే 20 కోట్ల లడ్డూలని దాదాపుగా అంబటి రాంబాబుడికి సంబంధించి అయితే ఒక మాట అండి. వెంకటకృష్ణ గారు ఆయన నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయాలు గెలుపోటలు పక్కన పెడితే మామూలుగా ఏదైనా ఒక పార్టీకి అధ్యక్షులాగా ఉండుంటే గనక ఇట్లాంటి వాళ్ళు ఎవరనంటే అడ్డు చెప్పాలి, ఆపాలి. కానీ ఆయన ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడే ఇట్లానే అసెంబ్లీలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఉంటే కూడా నవ్వినటువంటి మనిషి. అటువంటి పార్టీ వ్యక్తులు ఈ రోజున విచ్చలవిడిగా, ఇందాక మగవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మేము ఆడవాళ్ళం కాబట్టి అంతకంటే ఎక్కువ పదాలు ఉపయోగించలేం కాబట్టి ఆగిపోతున్నాను. కానీ నిజంగా ఆయన ఇంట్లో ఆయన పుట్టింది ఒక ఆడదానికే కదండి, వాళ్ళ అమ్మ ఒక స్త్రీయే కదా, భార్య పెళ్లి చేసుకున్నాడు ఆ భార్య కూడా ఒక స్త్రీయే కదా, ఆడపిల్లల్ని కన్నాడు కదా, ఆ ఆడపిల్లలు కూడా అంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకో ఇంటికి వెళ్ళారు కదా. ఇంత చాతి నీచంగా ఆడవాళ్ళ గురించి అసలు అటువంటి పదాలు నీకెంత కోపం వస్తామంటే అటువంటి ఆడవాళ్ళు అంటే నీకు ఎవరిచ్చారు హక్కు? అసలు రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ రోజున ఇప్పుడు అదే ప్రజలు మనం చూస్తున్నాం. ఆడవాళ్ళు మీరు ఏబీలు కూడా వేస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు ఇలా కనిపిస్తే ఏదైనా చేస్తామని ఆడవాళ్ళకి వచ్చేస్తుందండి. ఎవడండి అసలు అతను? ఆయన ఎవడండి ఇలాగా ఇళ్లలో ఉండే ఆడవాళ్ళ గురించి మాట్లాడడానికి? నువ్వు రాజకీయాల్లో ఉంటే ఏది పడితే అది మాట్లాడతావా? నువ్వు రాజకీయ నాయకుడు అయితే ఏది పడితే అది మాట్లాడతావా? నీ నోటికి అడ్డు ఆపు లేదా? అంటే ఎవరు ఏం చేయలేరన్నా? మిమ్మల్ని ఏం చేయాలి అసలు ఇలాంటి వాళ్ళని? ఇది సగటు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ అడుగుతున్న ప్రశ్న. అసలు మీలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి? మీకు ఎలక్షన్ పరంగా బుద్ధి కాదు, ఇంకా అంతకు మించినటువంటి మనిషిలాగా ఏ విధంగా బుద్ధి చెప్పాలి అసలు వీళ్ళకి? ప్రవర్తన మారదా? ఇంత రాక్షస, ఇంత అరాచక ఇంత ఇటువంటి బుద్ధి ఎలా మారుతుందండి వీళ్ళకి? రైట్, ఒక్క నిమిషం. అసలు ఈ హిందూ సంఘాలు వ్యక్తం చేస్తున్న ఆగ్రహం మీద కానీ లేకపోతే వీటి మీద శ్రీరామ్ గారు ఏం చెప్తారు, అలాగే మా పార్టీ అని చెప్పుకునే సీమరాజా అంబటి రాంబాబు గారి విషయంలో ఏ ఎక్స్ప్లెనేషన్ వివరణ ఏమి ఇచ్చుకుంటాడో అదొకటి ఇంపార్టెంట్. తర్వాత ఒక్క నిమిషం యామిని గారు, ఒక్క నిమిషం. లడ్డూకి సంబంధించి ఇంత క్లియర్గా సిట్ రిపోర్ట్లో అసలు అది నెయ్యే కాదు అని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని ఇంకా సృష్టించిందే రసాయనికపరమైన ఒక గీ లాంటి ఫేక్ గీ, దాంట్లోంచి కూడా ఇంకేదో జనానికి ఇంకేదో చెబుదాము అని ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేస్తూ దొరికిపోయి మళ్ళీ ఆ దొరికిపోయిన దాంట్లో కూడా మళ్ళీ కింద పడ్డా నేనే పైన పడ్డా నేనే అని పల్లెటూళ్ళలో ఒక ముతక సామెతోడు చెప్తారులే. సో అలాంటిదేదో ప్రయోగం చేస్తున్నారు. ఎంతవరకు వీళ్ళు సక్సెస్ అవుతారు, ప్రజలు దీన్ని ఎలా చూస్తున్నారు అనేది ఒక మాట. విశ్లేషకులు, హిందూ సంఘాల నాయకులు. శ్రీరామ్ గారు నమస్తే. శ్రీరామ్ గారు, అసలు ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు టాక్టిక్స్ అనే దాని మీద వెళ్ళే ముందు ఇవాళ వీళ్ళు చేస్తున్న పనులు, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది నాయకులు నిన్న మొన్న వాళ్ళు చేసిన వ్యవహారం కావచ్చు, లేకపోతే ఏదో మేము ఆలయాల్లోకి వెళ్ళి ఏంటి శుద్ధి చేస్తామని ఆయన ఒక ఆళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు యామిని గారు చెప్పినట్టుగా ఆయన ఏదో ఏంటది లడ్డూ ప్రసాద నింద ఏంటది యామిని నిందా పరిహార హోమం కొత్త క్రియేట్ చేసేస్తున్నారు. నిందా పరిహార హోమం చేశాడంట మాజీ చైర్మన్ గారు. చేయక ఆయనే చేయాలి పాపము. అదే, దాని మీద ఏంటి మీ రియాక్షన్ ఏంటి శ్రీరామ్ గారు? లడ్డు మీద అంబటి రాంబాబు గారి మీద సార్ రెండు అంటే లడ్డు తర్వాత మాట్లాడదాం. ముందైతే వీళ్ళు చేస్తున్న ఈ బూతులను ఆ హోమము లేకపోతే శుద్ధి పూజలు
అంటే ఏదో సామెత చెప్తారే, ఆ, కొంచెం ముతగ్గా ఉంటుంది, నేను చెప్పలేకపోతున్నాను లైవ్లో. వాళ్ళు హోమం చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు అంటే ఏమి లేదు, నాకు ఇంపార్టెంట్ చాలా లడ్డు గురించి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ ఈయన గురించి మాట్లాడితే టైం వేస్ట్ అవుతుందేమో అని అందుకే అడుగుతున్నా. ఆయన కూడా ఆ, ఇప్పుడు అంబటి రాంబాబు గారి విషయం ఆయన తప్పులేదండి, నన్ను అడిగితే ఆయన తప్పేం లేదు. అయితే మీరు లడ్డు గురించి డెవలప్మెంట్ ఉందన్నారు కదా, ఇంపార్టెంట్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అని కాదు, దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన సందర్భం. లేదు నిజమే, నిజానికి కూడా దాని గురించే ఎక్కువ మాట్లాడాలి, దాని గురించి మాట్లాడదాం. అయితే మీరు ఒక్క నిమిషం ఆగండి, ఒక్కసారి వాళ్ళ వాళ్ళ నాయకుడి గురించి మరి సీఎం రాజా ఏం క్లారిఫికేషన్ ఇస్తాడు చూసి దాంట్లోకి వెళ్దాం. ఏం రాజా గారు, ఏంటి పరిస్థితి? అంబటి రాంబాబు గారు మాట్లాడవచ్చా? మీ విధానం ప్రకారం మీ పార్టీ విధానం అదే కాబట్టి అంబటి రాంబాబుకి పాస్ మార్కులు వేస్తారా లేకపోతే డిస్టింక్షన్ ఏమైనా ఇస్తారా? సార్, అంబటి రాంబాబు చేసినటువంటి పని 175% తప్పే. ఎందుకంటే అంబటి రాంబాబుకి మేము ఎన్నిసార్లు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చెప్తానే ఉన్నాం, ఈ వ్యాఖ్యలు ఇది తప్పు. ఏదో ఒక రకంగా మనం అధికారంలో ఉన్నాం, అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగినటువంటి మాట వాస్తవం. మేము ప్రతిరోజు కూడా అంటే మా వైసీపీ పార్టీలో కూడా బ్రహ్మాండంగా హిందూ దేవుళ్ళని హిందూ దేవాలయాల దగ్గరికి పోయి హిందూ దేవాలయాల్లో పూజలు చేసేటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు, నాయనా జరిగిందా? ఈ రోజు బ్రహ్మాండంగా సిట్ ఇచ్చిన దాన్ని ఇది కల్తీ జరిగిందని చెప్తా ఉంటే ఏదో ఒక రకంగా ఈ యొక్క దారి తప్పియాలా, తిరుమల లడ్డు కల్తీ విషయాన్ని ఈ పక్కదోవ పట్టాలంటే ఏమి చేయాలా, ఏమి చేస్తే అవుతుంది. గతంలో బ్రహ్మాండంగా ఆడిన దానికి ఏ విధంగా అయిందో చూసాం. కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అంబటి రాంబాబు పోయి ఆ మాట మాట్లాడటం, అటువంటి భాషను ఆయన ఒక సమాజంలో మనం ఒక మాజీ మంత్రిగా పనిచేసినాం, శాసనసభ్యుడిగా ఉన్నాం అనేటువంటి సోయ కూడా లేకుండా ఆడ మళ్ళా కారు గ్లాసులు అద్దం దించుకొని మరి బయటకు వచ్చి ఆయన ఏమి చెప్పాలనుకున్నాడో, ఆయన ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడో మనందరం కూడా చూసినాం సార్. కానీ ఏది ఏమైనా ఈ రోజైతే మా జగనన్న దగ్గర నుంచి అంబటి రాంబాబుకు మరి బ్రహ్మాండంగా ప్రశంసలు అందినాయని కూడా మాకు తెలుస్తా ఉండదు మా పార్టీ తరఫున. మేము మా పార్టీలో ఉన్నాం కాబట్టి శభాష్ అంబటన్నా అని ఉంటారా? ఖచ్చితంగా. మరి ఇదే మామూలు విషయం కాదు. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన రోజు ఏ రోజు కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు వచ్చి మాట్లాడాలా, హిందూ అదే విధంగా స్వాములు విగ్రహాలు తీసేచ్చారు రాలా బయటకు వచ్చి మాట్లాడాలా, రథాలు కాలిపోతే బయటకు వచ్చి మాట్లాడాలా, అదే విధంగా ఇక్కడ మన కొండ మీద వెండి సింహాలో వెండి ఏనుగులో దొబ్బేశా కూడా ఎవడు వచ్చి మాట్లాడాలా. మరి అటువంటిప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సిట్టు తేల్చింది, కల్తీ జరిగింది అని చెప్పి మరి ఇంత రాధాంతరం ఎందుకు చేస్తున్నావు? కల్తీ కాదా మళ్ళీ కల్తీ అంటారు? కల్తీ కాదా, నెయ్యే లేదని తెలుసు. నెయ్యే కాదు, నెయ్యి కాదు, కల్తీ అంటే నకిలీ ఫేక్. నెయ్యే కాదంటే మాకు తెలియదు, నెయ్యి కాదని. మాకు తెలుసు నెయ్యి కాదు. మీ లైఫే ఫేక్ కదా, మీరు వేసే ఫేకులు కదా, అన్ని ఫేకులేగా. మరి పామాయిల్ రెండు తెచ్చి రెండు రసాయనాలు తెచ్చి కలిపి నెయ్యి మాత్రం కనపడింది కదా మీకు. రంగు కలిపితే అది కూడా నెయ్యి రంగులోనే ఉంటది. మరి 20 కోట్ల లడ్డూలు అయితే తయారీ అయింది కదా, తయారీ చేసి ప్రతి హిందువుడు కూడా ఎత్తుకొని పోయి తినున్నారు కదా. ఎంత పాపం చేశారండి, ఎంత పాపాత్తులంటే మీరు అయోధ్య గుడి రామాలయం ఓపెనింగ్ కూడా మీరు ఇక్కడ నుంచి 1,00,000 లడ్డూలు పంపించారు. ఈ లడ్డూలే రసాయన మిశ్రమంతో చేసిన లడ్డూలు. అంత పాపాత్ములు మీరు, అంత పాపాత్ములు మీరంటున్నా. సార్ మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు పాపాత్ములే, నేనే కాదంటలే, నేను తప్ప ఇంకా ఒకరో ఇద్దరు అందరూ పాపాత్ములు అంటే నేను ఒప్పుకోను. మరీ ముఖ్యంగా మా అన్నను పాపాత్ముడు అని అనొద్దు, ఎందుకంటే ఆయన ఎవరో చెప్పింది తింటాడు కాబట్టి ఆయనకంత ఉండదనే మనం అనుకుంటాం. ఎంత దుర్మార్గం అయ్యా ఇది, మరి టూ మచ్ కదా. ఇలాంటి లడ్డూలు ఇలా వీటిని పంపితే అయోధ్య కూడా అయోధ్యకే కాదు ఎక్కడికి పంపినా అన్యాయమే, ఒక భక్తుడికి ఇచ్చినా తప్పే. కానీ ఆ గుడి అంత ఇదిగా పవిత్రంగా మనం చాలా వందల సంవత్సరాల తర్వాత ఆ గుడిని ప్రతిష్టాపన చేసుకుంటుంటే అక్కడ కూడా మీరు పంపి మోసం చేశారు. ఎంటైర్ భారతదేశాన్ని, ప్రధానమంత్రిని, రాష్ట్రపతిని, వీళ్ళందరినీ మోసం రాముడిని, సీతని అందరినీ మోసం చేశారంటే ఇక మిమ్మల్ని ఏమనాలా? ఇంట్లో వాళ్ళే చేసిన వంట సాములు లేవు, సాములు చూసారా?
ఇంట్లో మన పక్కన తిరుగుతా ఉండే వాళ్ళు, మనం ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళు, వాళ్ళనే మనం మోసం చేసేప్పుడు ఇంకేం దేవుళ్ళు ఏమన్నా వాళ్ళు చూచారని అనుకొని ఉంటే మోసం ఎందుకు చేస్తారు? అంతేలే తల్లిని మించిన దైవం ఉన్నదా అన్నట్టు తల్లినే వెళ్ళగొట్టినాక ఇక దేవుడు ఎంత. అంతేలే సీమ, నువ్వే కరెక్ట్ సీమ. అంతే సీమ, నువ్వు కరెక్టే, నువ్వు బాగానే చెప్తావు మీ అన్న గురించి సీమ, బాగా చెప్పావు. రైట్, చేసేటువంటి పనులు కాదు, అది ఒక మన జగనన్నకే సాధ్యం. రైట్, బాగా చెప్పావు. అయితే ఒక్కసారి గుంటూరులో ఏం జరుగుతుందో, ఎందుకంటే ఇప్పుడే బ్రేకింగ్ కూడా వస్తోంది. అక్కడ టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, హిందూ సంఘాలు అంతా గుమిగుడి 1000 మంది చేరుకున్నారు అంబటి రాంబాబును బయటికి రమ్మని. అక్కడేమో లేళ్లా అప్పిరెడ్డి ఆ పార్టీ వైసీపీ ప్రధాన కార్యదర్శి డీజీపీకి లెటర్ రాశారంట. గుంటూరులో శాంతి భద్రతల సమస్య తలెత్తింది అని. వీళ్ళకి కావాల్సింది అదే మెయిన్. అసలు వీళ్ళకి కావాల్సింది లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తాలనే వీళ్ళ కోరిక, మనసులో అదే ఉంటుంది. కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ తలెత్తింది, అంబటికి ప్రాణహాని ఉంది, వెంటనే తగిన చర్యలు చేపట్టండి అని చెప్పి లెటర్ రాశారంట డీజీపీ గారికి లేళ్ల అప్పిరెడ్డి గారు. దీనికి సంబంధించిన అప్డేట్స్, అక్కడ ఏం జరుగుతుందనేది మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్ ఇస్తారు. తర్వాత మళ్ళీ చర్చను ప్రారంభిస్తాను. రామారావు, ఏం జరుగుతుందండి అక్కడ? అంబటి రాంబాబు రెసిడెన్స్ దగ్గర కానీ, లేకపోతే గుంటూరులో కానీ, కార్యాలయం దగ్గర కానీ? రామారావు. వెంకటకృష్ణ, ఇప్పుడు ప్రస్తుతం మనం అంబటి రాంబాబు నివాసం సిద్ధార్థ నగర్లో ఉన్నాము. ఇది అంబటి రాంబాబు నివాసం మనం చూస్తూ ఉన్నాం. అంబటి రాంబాబు నివాసం దగ్గర ఇంకా తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ కార్యకర్తలంతా కూడా ఉన్నారు. ఈ వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఒకటే కోరుతున్నారు, అంబటి రాంబాబు బయటకు వచ్చి మాకు క్షమాపణ చెప్పాలి, చెబితేనే మేము ఇక్కడి నుంచి వెళ్తామని చెప్తున్నారు. అయితే ఈరోజు అంబటి రాంబాబు నివాసంకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఏబిఎన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఇస్తుంటే ఇది చూసి గుంటూరులో ఉన్న ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల నుంచి విపరీతంగా జనం ఇక్కడికి చేరుకున్నారు. ఈ జనం ఎప్పుడైతే ఇక్కడికి చేరుకున్నారో దీంతో కంట్రోల్ తప్పిపోయింది, లీడర్స్కి కూడా వీళ్ళ మీద కంట్రోల్ తప్పిపోయింది. అంబటి రాంబాబు బయటకన్నా రావాలి, బయటకు వచ్చి క్షమాపణ అన్నా చెప్పాలి, లేకపోతే మమ్మల్ని లోపలికన్నా వదలండి, మేము అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా వీళ్ళంతా చెప్తున్నారు. ఇందాకటి వరకు కూడా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మాధవి అండ్ ఈస్ట్ ఎమ్మెల్యే నజీరు వీళ్ళంతా కూడా కార్యకర్తలతో వచ్చారు. ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోయినప్పటికీ మాత్రం కార్యకర్తలంతా కూడా ఇక్కడే ఉన్నారు. జనసేన, తెలుగుదేశం కార్యకర్తలు, చివరికి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అంగవికలాంగులు వీళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్నారు. గోనుగుంట్ల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అంబటి రాంబాబుని ఒకసారి అంబటి రాంబాబుకి సిద్ధార్థ నగర్లో ఒకవైపు ఆయన నివాసం ఉంటుంది, రెండో వైపు ఆయన ఎదురుగా క్యాంపు కార్యాలయం ఉంటుంది. ఆయన ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో ఉన్నారు. క్యాంపు కార్యాలయంలో కానీ లేకపోతే నివాసంలో కానీ కోడిగుడ్లు విసిరివేయటం, పూలకొండీలు పగలగొట్టడం, ఆయన వాహనాలపై కూడా దాడి జరిగింది. చివరికి అంబటి రాంబాబుని లోపలికి వెళ్ళి చివరికి అంబటి రాంబాబుపై కూడా దాడి చేశారు. ఏంటంటే రామారావు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఇంత పెద్ద ఇష్యూ అయింది, పైగా డైరెక్ట్గా సీఎం చంద్రబాబు నాయుడునే అంబటి రాంబాబు భయంకరమైన మాటలతో నోరు జారాడు కదా. జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక ట్వీట్ ద్వారానైనా విచారం వ్యక్తం చేస్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. నేనే కాదు, చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడే తెలిసింది ఏంటి అంటే, ఫోన్ చేసి అంబటి రాంబాబుని పరామర్శించారంట. పరామర్శకే పరిమితమైందో ఆహా అని కూడా అన్నారేమో. ఆయనకు ఆహా అనడం అలవాటు కదా, అట్లా కూడా అని ఉండొచ్చు, మరి తెలియదు. అద్దెని గారు పరామర్శించారని అయితే ఒక వార్త వస్తుంది బయటికి. ఓకే వెంకటకృష్ణ, అక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబుతో ఏం మాట్లాడాడో ఆయన పరామర్శించి ఉండొచ్చు, బట్ విచారం అయితే వ్యక్తం చేయలేదు అని చెప్తున్నారు. అంబటి రాంబాబు బయటకు వచ్చి నేను ఈ వయసులో అనకూడని మాట్లాడినాను, నేను చంద్రబాబుని అనలేదు, నాకు ఎవరైతే వచ్చి నన్ను అడ్డుకున్నారో నేను వాళ్ళని అన్నానని చెప్పినప్పటికీ మాత్రం వీడియోలో కానీ లేకపోతే ఆయన మాట్లాడిన వాయిస్లో కానీ చంద్రబాబుని, ఆయన తల్లిదండ్రులని అసభ్య పదాలతో దూషించారు. ఈ అంబటి రాంబాబు దగ్గరికి లోపలికి వెళ్ళి ఆయన మీద దాడి చేసి వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు. దీంతో పాటు మనతో మాట్లాడేందుకు ఇక్కడ తెలుగు యువత నాయకులు మళ్ళీ అదేవిధంగా అమృతరావు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా లోపలికి రూమ్ లో కూడా వెళ్ళి వచ్చారు. ఏం జరిగింది ఇప్పుడు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్తారా, లేకపోతే రాంబాబు బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి? ఏం చెప్పాలి? క్షమించాలండి, ఎందుకంటే గత 4 నుంచి కూడా 1000 మంది సంఖ్యలో వచ్చారు, జరిగింది అక్కడ ఎందుకంటే కంట్రోల్ తప్పింది కాబట్టి మేమందరం కూడా కార్యకర్తలని 4 నుంచి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపిస్తున్నా కానీ కంట్రోల్ కావట్లేదు పరిస్థితులు. ఎందుకంటే రాంబాబుని ఇక్కడ ప్రజలందరూ కూడా ఇవాళ ఒక మెసేజ్ లేదు, ఒక ఫోన్ కాల్ లేదు, ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మహిళలు కానీ
కార్యకర్తలు మీరు ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నారా? ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. మేము ఎవరిని పంపిస్తున్నా కానీ పాండి అంటే మేము ఎవరు కదలం. ఇక్కడ ఖచ్చితంగా సారీ చెప్పాల్సింది రాంబాబు అని ప్రజలందరూ డిమాండ్. కనబట్టి మీరు ఇప్పుడు ఇంతమంది జనం ఉన్నారు, 2-3 వేల మంది జనం ఉన్నారు. ఇక్కడ ఏం కోరుకుంటున్నారు? పోలీసులు మిమ్మల్ని వెళ్ళాలని అడుగుతున్నారు, ఏం చెప్తారు? మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం సార్. ఇవాళ ఉదయం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏవైతే మాట్లాడాడో ఆ మాటలు బేషరతుగా క్షమాపణ కోరమనండి. చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడటం తప్పు. గతంలో కూడా అసెంబ్లీలో భువనేశ్వరి గారి గురించి కూడా మాట్లాడటం తప్పైంది. నన్ను క్షమించండి అని చెబితే తప్ప ఈ వేల మంది కార్యకర్తలు పోయే పరిస్థితి లేదు. మేము చెబుతున్నా కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. ఇవాళ అంబటి రాంబాబు అనేవాడు బయటికి రావాల్సిందే, అతను బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే తప్పని కోరుతా ఉన్నారు. అమృతరావు, ఒకే ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు పోలీసులు మిమ్మల్ని వెళ్ళమంటున్నారు, మీరు వెళ్తారా, ఉంటారా, ఏం చేస్తారు? సార్, ముందుగా ఒక విషయం తెలియజేయాలండి. ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా అంబటి రాంబాబు గారి మీద దాడి చేయడానికి రాలా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంబటి రాంబాబు గారి చేత బహిరంగ క్షమాపణ చెప్పిద్దామని వచ్చాం. మేము వచ్చినప్పుడు ఫస్ట్లో ఒక 700 మంది 500 మంది మాత్రమే ఉన్నప్పుడు ఒక 50 నుంచి 100 మంది పిల్ల రౌడీలు వేసుకొని ఇతను ఒక పెద్ద రౌడీలాగా రండ్రా చూసుకుందాం అన్నట్టు ఇట్లా సైకిల్ చేసి తెలుగుదేశం పార్టీలో ఉన్న క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కేడర్ మొత్తాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ మేమందరం ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నీతి జాతి లేని కుక్క, అమ్మ అక్కకి తేడా తెలియని కుక్క ఈ అంబటి రాంబాబు బయటకు వచ్చి బహిరంగంగా అతను చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా. భువనేశ్వర్ గారిని తిట్టిందని నేను క్షమాపణ చెబుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారిని వారి కుటుంబ సభ్యుల్ని తిట్టినందుకు మేము క్షమాపణ చెబుతున్నా అంటే కాడర్ అందరూ ఇది వెంకటకృష్ణ వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆ డిమాండ్ చేస్తున్నారు. అతను బయటకు వచ్చి క్షమాపణ చెబితే మేము వెళ్ళిపోతాం, లేని పక్షంలో మాత్రం అతను క్షమాపణ చెప్పనంత వరకు ఇక్కడే ఉంటా ఉంటున్నారు. పోలీస్ ఫోర్స్ కూడా విపరీతంగా వచ్చింది. సిద్ధార్థ నగర్ ఏరియా అంతా కూడా తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. పరిస్థితి అయితే మాత్రం ఇంకా టెన్షన్గా ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ లైవ్ జరుగుతుంది, పక్కనే కోడిగుడ్లు, అదేవిధంగా రాళ్లు కూడా ఆయన నివాసం మీదకి క్యాంపు కార్యాలయం రెండింటి మీద కూడా వేస్తూ ఉన్నారు. పరిస్థితి అయితే మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది. పోలీసులంతా కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేస్తున్నా కూడా కార్యకర్తలు ఇంకా పక్కన ఉన్న గ్రామాల నుంచి కూడా రావడంతో ఇక్కడ పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా ఉంది. రైట్ రామారావు, ఇక జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసిన పాయింట్స్ కూడా వస్తున్నాయి. అదే రాష్ట్రం జంగిల్ రాజుగా మారిపోయిందంట, దుర్మార్గాలు, చంద్రబాబు దుర్మార్గాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయంట, ఉద్దేశపూర్వకంగానే అంబటి రాంబాబుపై హత్యాయత్నము దాడులకు దిగారంట, తర్వాత హత్యాయత్నానికి గురైన అంబటి రాంబాబుని పరామర్శించారంటే ఇవన్నీ నేను కాదు, సాక్షులు వేస్తున్న స్క్రోల్స్ అండి. కాబట్టి అది ఆయన ఇంకా బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడి పోలీసులు వైఫల్యం చెందారంట ఏది అంబటి రాంబాబుకి రక్షణ కల్పించడంలో. సో ఇవ్వండి పాయింట్స్, వీటి మీద మనం మాట్లాడదాం. అయితే ఒకసారి శ్రీరామ్ గారు, లడ్డు దీనికి సంబంధించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. డెఫినెట్గా నిన్న కూడా నేను ఇదే పాయింట్స్ డిస్కస్ చేశాను, ఇవాళ కూడా అదే. కాకపోతే దానికి సంబంధించి వైసీపీ చాలా తెలివిగా డైవర్షన్ టాక్టిక్స్ అలవాటు చేస్తుంది. ఒకవైపు హోమాలు, ఆలయాల్లో పూజలని వాళ్ళే పాపం చేస్తారు, వాళ్ళే పూజలు చేస్తారు. ఇటువైపు చూస్తేనేమో నోరు బారేసుకుని లా అండ్ ఆర్డర్ అంటూ మళ్ళీ ఇది ఒక డైవర్షన్ ఇది. సో ఈ లడ్డు దీనికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు శ్రీరామ్ గారు? లడ్డూకి సంబంధించి ఇప్పుడు అదే అండి, ఇప్పుడు సమస్య ఏంటంటే లడ్డూ విషయం కనుక పెరిగి పెద్దదైంది అనుకోండి, వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో అది జనంలోకి వెళ్ళలేదు. సరే, కొంతమందికి వెళ్ళింది. ఇప్పుడు మొత్తం బండారం బయటైన తర్వాత కోట్లాది మంది హిందువులు, రాష్ట్రంలో ఉన్న మెజారిటీ హిందువులు, 2 రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా వైసీపీ పార్టీకి అప్పుడున్న పాలక మండలికి వ్యతిరేకంగా ఉన్నారు. ఇది పెరిగి పెద్దదైతే వాళ్ళకి పుట్టి మునిగిపోద్ది. దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఇప్పుడు సమస్య అంతా కూడా అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీకి మార్చేశారు. ఇది సమస్య. ఇప్పుడు మొత్తం టీవీలో అన్నిట్లోనూ కూడా ఈ రోజు అంతా ఇదే ఉంటుంది. ఇంకా 2 రోజులు 2 రోజుల తర్వాత అసలు మనం లడ్డూ విషయం మర్చిపోతాము, లేదంటే మిగతా విషయాలన్నీ మర్చిపోతాం. కాబట్టి దీనికోసం పడితే ఇలాంటి వాళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, మీరు హిందువులను మోసం చేయలేరు. అంబటి రాంబాబు అయినా సరే, లేదంటే గుడివాడ అమర్నాథ్ ఇందాక ఇలా వేలు పెట్టి చూపిస్తున్నాడు, వైజాగ్ లో మాట్లాడాడు. అమర్నాథ్ అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, ఎవరికైనా సరే చెప్పేది ఏంటంటే, మీరు హిందువుల్ని ఒకసారి మోసం చేయొచ్చు తప్ప ప్రతిసారి మోసం చేయలేరు.
ఇది అసలు లడ్డు విషయం అండి. మనం ఎంతసేపు వీళ్ళు కొవ్వు అంటున్నారు, ఏదో జంతువుల కొవ్వు కలిసింది అంటున్నారు, లేదంటే కలవలేదు అంటున్నారు. ఈ రెండింటి మధ్య టాపిక్ నడుస్తోంది. చాలా దుర్మార్గం. జంతువుల కొవ్వు కలిసిందంటే చాలా దుర్మార్గమైన విషయం, దాంట్లో డౌట్ ఏం లేదు. దీని మీద మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కాబట్టి నేను దాంట్లోకి ఇప్పుడు సీరియస్ గా వెళ్ళను. కానీ జంతువుల కొవ్వు ఒకవారు కలిసిందంటే కూడా ఒక సరదాగా మనం మాట్లాడుకుంటే కూడా ఒక ఎన్వి, మహా అయితే ఎన్వి కింద లెక్క. మనలో హిందువులు చాలా మంది ఎన్వి తింటారు కాబట్టి సరే ఏదో ఎన్వి లడ్డు అనుకోవచ్చు. కాకపోతే దాని వల్ల ప్రజా ఎనిమిది తింటారు కానీ దేవుడు తినిపించరు కదా. అదే చెప్తున్నా. అనేది సీరియస్ కూడా అందరూ తినరు. అదే అందుకనే దాని విషయం సీరియస్ గా మాట్లాడట్లేదు. మహా అయితే పోనీ ఎన్వి కలిసిన లడ్డు అనుకుందాం. ఇది ప్రజారోగ్యానికి ఏమాత్రం హానికరం కాదు. నేను చెప్పదలుచుకుంది ఇప్పుడు టోటల్ గా చెప్పదలుచుకుంది అది ప్రజారోగ్యానికి ఏమాత్రం హానికరం కాదు. కానీ అంతకన్నా దుర్మార్గం జరిగింది ఇప్పుడు. దీని గురించి మనం మాట్లాడుకోవాలి. కొవ్వు వీటి గురించి మాట్లాడుతాం తప్ప ఈ కెమికల్స్ అనేవి కలిపారు అంటే ఈ కెమికల్స్ ఏమేం కెమికల్స్ కలిపారు, వీటిల్లో ఉన్న దీని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే అనేది ఇప్పుడు నాకు చాలా ఆందోళనకరంగా ఉంది హిందువులకి. ఎందుకంటే మాకు ఈ మధ్య కాలంలో చాలా చోట్ల నుంచి వస్తున్న రిపోర్ట్లు ఏంటంటే ఒక అన్య మతస్థులు హిందువుల్లో పునరుత్పత్తి లేకుండా చేయడానికి, నపుంసకులుగా చేయడానికి అని చెప్పి జ్యూసుల్లో ఏవేవో మందులు కలుపుతున్నారు, పేషెంట్ కి ఇంజక్షన్లు చేస్తున్నారు. ఇది కూడా తర్వాత ధాబాల్లో రోడ్డు హైవే పక్కన ధాబాల్లో ఇలాంటివన్నీ కలిపి హిందువులకి పునరుత్పత్తి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో మేము మాట్లాడదలుచుకున్నా ఏంటంటే ఇక్కడ మనకి ఏ పేరు తీసుకున్నా కూడా అన్యమతస్థుల పేర్లే వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుల పేరే అది. వైవి సుబ్బారెడ్డి గారి గురించి చెప్పుకుంటే ఆయన సర్టిఫికెట్ లో ఏముందో మనం అందరం గతంలో మాట్లాడుకున్నాం. సరే ఇప్పుడు భువన కరుణాకర్ రెడ్డి గారు ఎవరిని తీసుకున్నా సరే అక్కడ ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ అక్కడ వాళ్ళే చెప్పింది ఏంటంటే కొంతమంది మేము మాకు కావాల్సిన వాళ్ళని అక్కడ నియమించుకున్నాం అని చెప్పి కరుణాకర్ రెడ్డి గారే చెప్పారు 2000 మంది నా సైన్యం ఉన్నారని. సో ఇవన్నీ చూసిన తర్వాత మాకు ఇప్పుడు వస్తున్న అనుమానం ఏంటంటే ఏదో ఒక దాబాలో అయితే ఒక నెల రోజుకి ఒక 5 మందినో 10 మందినో 100 మందినో చేయగలం. ఇలాగా ఒక డాక్టర్ అయితే కనుక రోజుకో 100 మందిని చేయగలరు. జ్యూస్ సెంటర్లో అయితే 200 మందిని చేయగలరు. కానీ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకి 70,000 మందిని ఈ విధంగా చేయొచ్చు. రోజుకి 70,000 మంది అంటే నెలకి ఎంత మంది, సంవత్సరానికి ఎంత మంది? ఇంతమందిని కంటిన్యూస్ గా 5 సంవత్సరాల పాటు ఏమేమి కలిపారో తెలియదు. ఇక్కడ మనకి వస్తున్న ఈ రసాయనాలు చూస్తుంటే ఏవో లాక్టిక్ యాసిడ్ అంటున్నారు, ఏదో చాలా భయంకరమైనవి ఉన్నాయండి. చాలా భయంకరం ఉన్నాయి. దాదాపు ఒక 10 రకాల యాసిడ్లు చెప్తున్నారు. ఈ యాసిడ్లన్నీ అసలు ఏ ఉద్దేశంతో కలిపారు? నెయ్యి ఉద్దేశంతోనే కలిపారా? నెయ్యి ముసుగులో ఈ అసలు మొత్తం హిందూ సమాజాన్ని మొత్తాన్ని కూడా పునరుత్పత్తి లేకుండా చేయడానికి ఏమన్నా దీంట్లో ఏమన్నా కుట్ర జరిగిందా? మాకు ఈ అనుమానం వస్తోంది. వీటన్నిటి ఏ యాసిడ్ కలిసిందో ఆ ప్రతి ఒక్క యాసిడ్ కి దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, వీటి మీద ఒక డాక్టర్స్ తోటి లేదంటే మెడికల్ బాగా ఇంపార్టెన్స్ తెలిసిన వ్యక్తులతోటి ఒక టీమును ఏర్పాటు చేయాలి. మీరు సిట్ వేస్తున్నారు, మీరు వేసే సిట్ అది మీరు డబ్బులకు సంబంధించిన సిట్ వేస్తున్నారు, దాంట్లో ఏమైనా డబ్బులు జరిగినాయి అంటున్నారు. ఇవి కాదు, మాకు కావాల్సింది ఏంటంటే మెడికల్ గా దీని వల్ల హిందువులకు జరిగిన అన్యాయం ఏంటి, దీంట్లో ఏమైనా పునరుత్పత్తి ఇబ్బంది కలిగించే ఈ కెమికల్స్ వాడిన పదార్థాలను తినడం ద్వారా హ్యూమన్ కి, పురుషులకైనా మహిళలకైనా మనిషికి జరిగే ఆరోగ్యపరమైన అదే సార్ మనిషికి జరిగే ఆరోగ్యపరమైన నష్టం ఏం నష్టం జరుగుతుంది అనేది మీరు అడుగుతున్నారు. దాని మీద కూడా దర్యాప్తు జరగాలని కోరుతున్నారు. లడ్డూకు సంబంధించి లేకపోతే వీటికి సంబంధించి దర్యాప్తు సాగిన తీరేలా ఉంది? ఇది మమ అనిపించే దర్యాప్తేనా? దాంతోపాటు జగన్ చేసిన కామెంట్, ఇక్కడ 2 విషయాలు క్లారిటీగా చెప్పండి. ఒకటి ఏంటంటే అంత క్లియర్గా అసలు అందులో నెయ్యే లేదు, అది నెయ్యే కాదు, రసాయన మిశ్రమం అని సిట్ రిపోర్ట్ ఇస్తే వీళ్ళు కల్తీ జరగలేదు, మాకు క్లీన్ చిట్ వచ్చిందని వీళ్ళు చెప్పుకునే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఎవరికి అర్థం కావట్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అధికారుల మీద చర్యలు అంటే ఇప్పుడున్న ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ మీద కానీ లేకపోతే అంతకుముందున్న ఈఓ జేఈఓ ధర్మారెడ్డి గారి మీద కానీ ఇంకో అధికారి మీద కానీ చర్యలు తీసుకోమని సిఫారసు చేసిన ప్రభుత్వానికి లేఖ రాసిన సిట్ అసలు పై వాళ్ళని, నిర్ణయాలు తీసుకునే వాళ్ళని ఎందుకు ఉపేక్షిస్తోంది, విస్మరిస్తోంది? దిస్ ఈజ్ వ్యాలిడ్ క్వశ్చన్.
ఇక్కడ ఎక్కడో మమ అనిపించబోతున్నారు ఈ దర్యాప్తుని అనే అనుమానాలు జనంలో చర్చ జరుగుతున్నాయి. కెన్ యూ ప్లీజ్ క్లారిఫై ఇట్? వెంకటేష్ గారు, ఒక బ్రీఫ్గా ఏంటంటే 2020 సెప్టెంబర్ నుంచి 2024 జూన్ దాకా 4 సంవత్సరాల పాటు ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఈ ముగ్గురు ప్లస్ ఆఫ్ కోర్స్ ఈ ముగ్గురికి తెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుంది అని మీరు అంటే నేను ఒప్పుకొని ఎవరు ఒప్పుకోరు. సో ఈ నలుగురికి మొత్తం తెలిసి నోయింగ్ ఫుల్లీ వెల్ మనం ఏం చేస్తున్నావో పూర్తిగా తెలిసే వాళ్ళు లడ్డూలో నెయ్యికి బదులు పామాయిల్ యొక్క కెర్నల్ ఆయిల్ను బీటా కెరోటిన్తో బాగా కడిగి రంగు వేసి కృత్రిమ రుచి నింపి మోనోగ్లిజరైడ్స్ అంటే మోనోగ్లిజరైడ్స్ని జంతువుల ఫ్యాట్ నుంచి కూడా తీయచ్చు, యానిమల్ ఫ్యాట్ నుంచి కూడా తీయచ్చు, దాని ప్లాంట్ ఫ్యాట్ నుంచి కూడా తీయచ్చు. ఏ కెమిస్ట్రీ వారైనా బాటనీ వారైనా అడిగినా కూడా చెప్తారు. సో మోనోగ్లిజరైడ్స్ని కలిపారు అని 2022లో అప్పటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అప్పటి ఈఓ ధర్మారెడ్డి ఇద్దరు బోర్డు అనుమతితో ఎన్డీడీబీకి పంపించారంటే 2022 మే 2022 ఆగస్టు 3వ తేదీన రిపోర్ట్ వచ్చింది, ఫస్ట్ రిపోర్ట్. అప్పటికే మనమంతా బాగా గొడవ చేసిన తర్వాత విధిలాక దాన్ని పంపించారు. 2022 ఆగస్టు 3వ తేదీ రిపోర్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 సంవత్సరాల పాటు అంటే 2024 జూన్ దాకా కనీసం ఏ రకమైన చర్య తీసుకోలేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన ఎంత నిస్సిగ్గుగా చెప్తాడో వైవి సుబ్బారెడ్డి గారు సిట్టుతో మాట్లాడి బయటకు వచ్చి నాకు ఆ రిపోర్ట్ పంపించలేదు, నా దగ్గరికి రాలేదు అసలు ఆ రిపోర్ట్ అంటారు. 2 సంవత్సరాలు చైర్మన్గా గాడ్లు వేశాడా ఇక ధర్మారెడ్డి? ఆ ఈవో ఏం బీకాడు అక్కడ? హీ హాజ్ దేర్ టు రెగ్యులేట్ ది అఫేర్స్. నువ్వు రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ని ఆయన ఎవరో జిఎం ప్రొక్యూర్మెంట్ SVSSR సుబ్రహ్మణ్యం దగ్గర ఉండిపోయింది, మాకు రాలేదు అంటూ సుబ్రహ్మణ్యం దగ్గర ఉండిపోయింది, మాకు రాలేదు అంటూ అత్యంత జగుత్సాకరంగా అబద్ధాలు చెప్పారు ఇద్దరు. సో వీళ్ళు నాట్ ఓన్లీ 245 కోట్ల రూపాయలు డైరీ కంపెనీల దగ్గర కొట్టేయడమే కాదు, ప్రజల దగ్గర నుంచి 1000 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఎట్లంటే 20 కోట్ల లడ్డూలు ఈ 60 లక్షల లీటర్ల నెయ్యితో తయారు చేయబడింది. ఒక్కొక్క లడ్డు బయట ఇచ్చే లడ్డు 50 రూపాయలు, 20 కోట్ల లడ్డూలు ఇంటూ 50 రూపాయలు, నాకు తెలిసిన లెక్క ప్రకారం 1000 కోట్ల రూపాయలు. ఇద్దరు చైర్మన్లు ఈవో ఎందుకు ప్రజల్ని భక్తుల్ని ఎందుకు మోసం చేశారు? 1000 కోట్లు, 1, 2, 3 కాదు, 1000 కోట్ల రూపాయలు ప్రజల్ని మోసం చేశారు. అండ్ ఈ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ సిట్టు రిపోర్ట్లో పదే చెప్పారు 2018 దాకా ఆయన పిఏగా ఉన్నాడు, 2018 తర్వాత కూడా ఆయన పిఏగా ఉన్నాడని 49-50 పేజీల్లో సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో స్పష్టంగా ఉంది. నేను చెప్తున్నాను పేజీ నెంబర్లు కూడా 49-50 పేజీల్లో సిట్ రిపోర్ట్లో ఉంది. సో సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి స్పెషల్ లైజన్ ఆఫీసర్గా ఆయన ఆ చిన్నప్పన్న ఎంత గొప్పోడో, విజయనగరానికి చెందిన చిన్నప్పన్నని 28 ఏళ్ల చిన్నప్పన్నని ఢిల్లీ తీసుకుపోయి ఢిల్లీలో ఏపీ భవన్లో పెట్టి స్పెషల్ లైజన్ ఆఫీసర్ ఎవరితో ఆయన చేసిన లైజన్ ఎవరితో? ఉత్తరాఖండ్లో ఉండే డైరీ కంపెనీలతో. వాళ్ళు సిట్టు చాలా స్పష్టంగా ఆ ఒక్క దగ్గర మాత్రం సిట్టు మేనేజ్ చేసింది. ఏంటి అంటే వీళ్ళు అసలు ఆ చుట్టుపక్కల ఉండే ఎక్కడ పాలు కొనలేదు, చుక్క పాలు కొనకుండా 4 సంవత్సరాల పాటు చేస్తుంటే ఈ వైసీపీ నాయకులకు సిగ్గుందా? వైవి సుబ్బారెడ్డి గారు ఇంకా నాకు అంతకంటే బూతులు రావట్లేదు. ఈ షుడ్ ఫీల్ అషేమ్డ్, ఈ షుడ్ ఫీల్. నేను ప్రతి సంవత్సరం పాటు శబరిమల పోతాను, ఎందుకండి? ఎందుకు 4 సంవత్సరాల పాటు ఒక్క చుక్క పాలు కొనకుండా పామాయిల్తో నెయ్యిలతో లడ్డు తయారు చేసి భక్తులకు ఫ్రీగా ఇచ్చింది. ఒక లడ్డు 50 రూపాయల లెక్కన అమ్మింది. సిగ్గుందా టీటీడీకి? అప్పటి టీటీడీ వాళ్ళకి సిగ్గుందా? అప్పటి బోర్డు ఏం చేస్తుంది? అప్పటి చైర్మన్ ఏం చేస్తారు? ఆగస్టు 2023లో కరుణాకర్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఏం చేశారు? ఆయన నిన్న మీరు చెప్పారు కదా ఇప్పుడు యజ్ఞం చేశాడు. ఎందుకు చేశాడు?
ఆయన వచ్చిన తర్వాత కూడా కనుక్కోలేకపోయినందుక, లేకపోతే పామాయిల్ వాడిని సిట్టి చెప్పేందుక, లేకపోతే 2002 నుంచి 2022 నుంచి NDDB రిపోర్టుని పట్టించుకున్నందుక, ఈయన వచ్చిన తర్వాత కూడా ఈయన కూడా చేసేందుక, ఎందుకు ఇవన్నిటిని మేము బయట తెచ్చాం కాబట్టి మేమంటే కోపం. అదే ఇప్పుడు రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది కదా, అందరు చదివిన వాళ్ళందరూ చెప్తున్నారు కదా. కేవలం అందులో ఏంటి అంటే జంతువుల కొవ్వుకు సంబంధించి మాత్రమే డైరెక్ట్గా రిపోర్ట్ చెప్పలేదు. ఎందుకు అని అంటే ఎక్స్పర్ట్స్ చెప్పేదాని ప్రకారం కానీ, అందులో కోట్ చేసిన దాని ప్రకారం కానీ 10% కంటే తక్కువ దీన్ని కొవ్వు వాడితే అది బయటకు వచ్చే అవకాశం లేదు అని ఒక పాయింట్. రెండవది 120 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర కనుక శాంపిల్ని వేడి చేస్తే అక్కడ ఈ యానిమల్ ఫ్యాట్ని డిటెక్ట్ చేయడం కూడా కష్టం అని చెప్పేది కూడా చెప్తా ఉన్నారు. దానికి వీళ్ళు క్లీన్ చిట్ ఏంటి మీద ఏమైనా ఉందా? ఇంకా కంక్లూడ్ చేయండి విజయ్ ప్లీజ్. లాస్ట్ మాట ఒకే ఒక మాట. దేవస్థానం దాదాపు 20-30 వేల మంది ఉద్యోగులతో ఉంటుంది. సిట్టు ఒక్కొక్కరి సిస్టమ్స్ని సీజ్ చేస్తే ఇన్ని వచ్చినప్పుడు ఇది ఎవ్వరికి తెలియకుండా పైనుండే బోర్డు వాళ్ళకి కానీ పైనుండే ఈవో కానీ ఏ సంబంధం లేదు అంటే మరి అంత ఎదవాళ్ళకి కనిపిస్తున్నావా? అదే కదా అందరూ అనేది అదే. అక్కడే జిఎంకి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఎదవాలా? సిట్టులో ఉండే అందరూ అనేది సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటి? అతను నా దగ్గర ఎప్పుడో పిఏగా పనిచేశాడు అనేది అన్నారు, ఒప్పుకున్నారు ఆయన. ఇప్పుడు కూడా కల్తీ జరిగినది మాత్రం వాస్తవం, కాకపోతే కొవ్వు లేదు, జంతువుల కొవ్వు లేదు అని ఆయన అంటారు. ఇక్కడ చూస్తే వీళ్ళేమో ఇలా బిహేవ్ చేస్తారు. ఇంత పాపం చేసి కూడా ఈ రకంగా మేము పూజలు చేస్తాము అది ఇదని మాట్లాడడం, ఇదంతా అధికారుల్ని బాలకోటే గారు అధికారుల మీద చర్యలు తీసుకోండి అని సిట్టు చెప్పడం అనేది, అసలు వాళ్ళ పేర్లు కానీ ఛార్జ్షీట్లో లేకపోవడం, ఇదంతా చూస్తుంటే మమా అనిపిస్తుంది దర్యాప్తు అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది. వెంకటకృష్ణ గారు సార్, మొదటి మాట ఏంటంటే ఈ సిట్టు దర్యాప్తు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది పెద్దలు నాకు ఫోన్ చేసి ఏబిఎన్ ద్వారా వెంకటకృష్ణ గారి ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఉన్న బాలకోటే గారిని చాలాసార్లు చెప్పారు. నేను డిబేట్కి ఎప్పుడు పిలుస్తారనే విషయం చూస్తున్నా. విషయం ఏంటంటే ఇది కల్తీ నెయ్యి కాదు. నెయ్యి కొంత ఉండి ఇతర పదార్థాలు కలిస్తే కల్తీ నెయ్యి అంటారు. ఇది నకిలీ నెయ్యి. పాల నుంచి జున్ను నుంచి నెయ్యి వస్తుంది. నెయ్యి పాల పదార్థాల నుంచి వస్తుంది తప్ప ఇతర ఏ పదార్థాల నుంచి రాదు. కానీ వీళ్ళు నకిలీ నెయ్యి తయారు చేశారు. అంటే మన మద్యం బ్రాండ్ల కింద ఎట్టయితే తయారు చేశారో, మనం నిన్నదాకా ఆ మద్యం బ్రాండ్ల మూలానే కదా మానవ శరీరాలు, మంగళసూత్రాలు, గుండెపోట్లు, ఆరోగ్యాలు దెబ్బతిన్నది. అలాంటి నెయ్యి తయారు, ఇది మహాఘోరం. దీనిని తప్పించడం కోసం ముఖ్యమంత్రి గారు అన్న మాటల్ని, పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్ని అడ్డు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూసి దించారా చూడకుండా దించారా అన్నది కంటే వీళ్ళు పవిత్రమైన దేవస్థానంలో డబ్బు కోసం కక్కుర్తిపడి నెయ్యినే మార్చారు. రెండో మాట ఏంటంటే ఇది వ్యూహాత్మకమైన ఎత్తుగడండి. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటంటే రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, రప్ప చెయ్యాలి, లేదా గుడ్డలెప్పదిస్తామనాలి, లేదా కింది కులాలకి బడుగులు బలహీనులకి కత్తులు ఇచ్చి కటార్లు ఇచ్చి పుట్టినరోజులు చేసుకోవాలి. అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళని పంపించి రంకెలేపించాలి. ఇప్పుడు మీరు చెప్తున్నారు, నేను స్క్రోలింగ్ చూస్తున్నా, కనీసమైన పశ్చాత్తాపం లేదండి. ఈరోజు గుంటూరు మొత్తం టెన్షన్గా ఉంది. పోలీసులు సర్దుబాటు చేయలేక అల్లాడిపోతున్నారు. క్షమాపణ చెప్పాల్సిన ధర్మం ఉండి అటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ బెంగళూరులో కూర్చొని టీవీ చూస్తున్నాడండి. ఆయన ఏమంటారంటే వాళ్ళ జగన్ మీడియాలో అంబటి రాంబాబుపై హత్య ప్రయత్నమా, జంగిల్ రాజ్యమా? అసలు జంగిలికి రాజు నువ్వే, జంగిలికి రాజు నువ్వు. చెల్లెల పట్ల, తల్లి పట్ల, బాబాయ్ వివేకానంద రెడ్డి గారి పట్ల ఒక కన్నీటి చుక్క కూడా రాల్చని జగన్మోహన్ రెడ్డి గారు కోట్ల మంది హిందూ భక్తుల ఆరాధ్య దైవానికి లడ్డూ ప్రసాదాలకి అపచారం చేస్తే కన్నీటి పట్టు రాలుస్తాడా? ఎంత దుర్మార్గం అండి. దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ డిబేట్లో సీమరాజా గారు ఉన్నారు, అంతర్జాతీయ అధ్యక్షుడు అనుకుంటా. మరి రాష్ట్ర అధ్యక్షుడి మీద చర్య తీసుకుంటారా? క్రమశిక్షణ చర్య? ఇలాగనే ఉసుకోమంటారా? రైట్. అంటే
ఒక వ్యూహాత్మక ఎత్తుగడతో పోతుంది. ఇది రాష్ట్రానికి అరిష్టం అండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి కూడా ఒక తలకమించిన ఇబ్బంది. తప్పనిసరిగా దీని మీద చంద్రబాబు నాయుడు గారికి నిజమే అది. ఇది ఒక పెద్ద తలపోటే. ఎందుకంటే ఈ సిట్ ఇచ్చిన ఈ దర్యాప్తు నివేదిక కానీ లేకపోతే ఛార్జ్షీట్ కానీ ఇవి కొంత కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే మీరు మాట్లాడిగారు ఈ కేసుని మమ అనిపిస్తారా, పాత్రదారులు పట్టుకుంటున్నారు సరే, సూత్రధారులు ఎక్కడ బాలకోటయ్యానని సూత్రధారుల వరకు కూడా ఈ కేసుని వెళ్ళాలి. అదే దీని గురించి పెద్ద రాజకీయాలు చెప్పాల్సిన అవసరం లేదండి. దేవదేవుని కార్యక్రమం అది రాజకీయాలకే లేదా ఇతర అంశాలకు సంబంధించిన అంశం కాదు. ఏనాడు మన జీవిత చరిత్రలో ఈ మాట వినలేదు కదండి. నకిలీ నెయ్యి అనే మాట వినలేదు కదండి. దేవుని సొమ్మును లూటీ చేసి దేవుడికి నకిలీ నెయ్యితో నైవేద్యాలు పెట్టమందంటే మనుషులా మరుగుజులా? రైట్, ఒక్క నిమిషం బాలకోట గారు దయచేసి ఒక్క నిమిషం సార్ ప్లీజ్. యామిని గారు, ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఎట్ట తయారైంది అని అంటే ప్రభుత్వము ప్రతిపక్షము నకిలీ కల్తీ ఇవి దాటిపోయి ఇప్పుడు ఈవో స్థాయిలో పనిచేసిన ఐఏఎస్ అధికారుల మీద చర్యలు తీసుకోమని సిఫారసు చేసింది సిట్ అంటే అక్కడ ఒక నేరం జరిగిందనే కదా అర్థం. అలాంటిది అసలు నిర్ణయాలు తీసుకునే హక్కున్న పెద్దలు, ఆ పెద్దల పేర్లు ఎక్కడా లేకపోవడం కానీ ఇవన్నీ చూస్తుంటే మమ అనిపించబోతున్నారు ఈ దర్యాప్తు అనే ఒక అనుమానము లేకపోతే ఇంకోటో ఒక ఆందోళన కానీ జనంలోకి వెళ్ళిపోయింది. అంటే నాకు తెలిసి వెంకటకృష్ణ గారు మామూలు మనకి ఇది చాలా అంటే ఏదో ఇది మామూలుగా అంటే ఆయన 5 సంవత్సరాల పాలనలో కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు, ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ప్రతి రంగంలోనూ దోచుకున్నాడు. నా అవినీతి ఆస్పెక్ట్ అనేది ఒకటి పక్కన పెడితే గనక హిందూ సనాతన ధర్మానికి సంబంధించి అంతకుముందు జరిగినటువంటి ఆయన హయాంలో అట్రాసిటీస్ అటాక్స్ అది కూడా ఒకటి పక్కన పెడితే ఇది చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్, అంటే చాలా భావోద్వేగంతో కూడుకున్నటువంటి అంశం కూడా. కానీ ఇక్కడ మనం అందుకనే అంటే ఒక రకంగా మనకి భయంతో కూడినటువంటి సందేహం వస్తుందని చెప్పని నాకు అనిపిస్తుంది. ఇంకొక పక్క మనం కాయిన్ అదర్ సైడ్ చూస్తే గనక ఇంత సెన్సిటివ్ అండ్ ఇంకోటి కోట్లాది మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలతో డైరెక్ట్ గా ముడిపోయినటువంటి అంశం పైన అంత ఈజీగా లేకపోతే కనుక అలాగా సిట్ జస్ట్ లైక్ దట్ అంటే వేరే ఏదో రకంగా మభ్య పెట్టే విధంగా ఇస్తుందని నేను అనుకోవట్లేదు. వాళ్ళు 15 నెలల పాటు 12 రాష్ట్రాల్లో తిరిగారు, చాలా మందిని ఎంక్వైరీ చేశారు. ఇక్కడ మనం ఇంకొకటి గమనించాల్సిందంటే అధికారులు మీరు అన్నట్టుగా ఈఓ లాగా ఆయన ఎవరు ధర్మారెడ్డి పనిచేస్తున్నట్టు ఆయన ఏమన్నాడు, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ తెలుసు నాకేం తెలియదు, మా వరకు రాకుండా ఆ ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చూసుకున్నారని చెప్పి అన్నాడు. అతను సుబ్రహ్మణ్యం అనే జిఎం వాళ్ళు ఏమంటున్నారు, ఇదంతా పాలక మండలి చూసుకుంది, ఇదంతా వాళ్ళు చూసుకున్నారు అని చెప్పాను. అంటే ఇక్కడ ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మొత్తానికైతే ఇది చాలా అతిపెద్ద భారతదేశంలోనే ఒక ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్ అంటే టీటీడీ యాజ్ అన్ ఆర్గనైజేషన్ లేదా టెంపుల్ కి సంబంధించి జరిగినటువంటి అతిపెద్ద స్కామ్ ఇది. అటు ప్రొక్యూర్మెంట్ లో అయినా ఇటు మనోభావాలతో చూసుకున్నా కూడా నాకు తెలిసిన అంటే ఇది ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్, ఇంత పెద్ద సెన్సిటివ్ విషయానికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే పై అధికారులు ఎవరు చూడకుండా సిట్ దానంతట అదే ఏదో ఇంకొకటి మభ్య పెట్టే విధంగా ఇచ్చేసింది అని అయితే నేను అనుకోవట్లేదు. అది వాళ్ళు కోడిగుడ్డు పైన ఈకలు అంటే వాళ్ళు అటువంటి సిద్ధులు కాబట్టి సిద్ధాస్తులు కాబట్టి వాళ్ళు చేసినటువంటి ప్రచారం కాసేపు పక్కన పెడితే మన ప్రభుత్వం అంటే మా ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి నుంచి చూస్తే గనక ఆయన ఆ రోజు ఎంతో మనోవేదతో ఆ రోజు మాట్లాడి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ అంశాన్ని చాలా స్ట్రిక్ట్ గా తీసుకున్నారు. అంటే ఈ రాష్ట్రంలో పలుచబడిపోయినటువంటి సనాతన ధర్మాన్ని మళ్ళీ రివైవల్ కోసం ట్రై చేశారు. సో ఇంకా నాకు తెలిసి సిట్ పూర్తిగా అంటే వచ్చింది రిపోర్ట్ మనందరికి వచ్చింది. కాకపోతే మీరు అన్నట్టుగా సూత్రధారులు ఎవరైతే ఉన్నారో ఆ చివరి వరకు కూడా ఇది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం అయితే ఉంది, తీసుకుని వెళ్తుందన్న నమ్మకం. శ్రీరామ్ గారు, ఇది ఈ దర్యాప్తు సమగ్రంగా జరిగింది లేదా జరుగుతుంది అని అనిపిస్తుందా ఒక హిందూవాదిగా? సమగ్రంగా అయితే నేను అనుకోవట్లేదండి. ఎందుకంటే ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళు లేకుండా సూత్రమే లేకుండా పెళ్లిట్ అవుతుందండి. అసలు సూత్రమే లేదు. ఇప్పుడు సూత్రం లేకుండా మొత్తం పెళ్ళంతా బాజాలు భజంత్రి అన్ని మోగిచ్చేస్తున్నారు. అసలు ఈవో సింగాలు అనిల్ సింగాలు మళ్ళీ ఎట్ట వచ్చాడండి అసలు ఇప్పుడు టీటీడీలోకి?
ఇప్పుడు ఈ కల్తీ వార్తలన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఈవో వచ్చాడు. ఎట్లా వచ్చాడండి? అంటే మన పని విధానంలో ఎక్కడో లోపం జరుగుతుంది. ఆ లోపాన్ని ఇప్పుడు సిట్టు ఇచ్చిన నివేదిక తర్వాత అయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మొత్తం కూర్చొని ఒకసారి దీని మీద రివ్యూ చేసి ఆ నివేదికను రివ్యూ చేసి దీని మీద మళ్ళీ ఏం చేయాలి అన్న దాని మీద మళ్ళీ ఇంకొక సిట్ వేస్తారో లేదా మీరు మంత్రి మండలి కూర్చొని మాట్లాడుకుంటారో దీని మీద ఒక క్లారిటీ హిందువులకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తోందండి. లేకపోతే మాత్రం ఇది రొటీన్ వ్యవహారం అవుతుంది. రొటీన్ వ్యవహారం అయితే మిమ్మల్ని అసలు ఎన్నుకున్నది దేనికి? మిమ్మల్ని ఎన్నుకున్నదే ఆ రోజు తప్పు జరిగింది, టీటీడీలో తప్పు జరిగింది, దేవాలయాల్లో రాముడి విగ్రహం తల తీసేయడం దగ్గర అనేక తప్పులు జరిగినాయి. కాబట్టి మీరు వచ్చి సరి చేస్తారని మిమ్మల్ని తీసుకొస్తే మీ దాంట్లో కూడా మళ్ళీ ఈవో సింగాల్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు దీన్ని తూతు మంత్రంగా ఒకవేళ ఆ కమిటీ వాళ్ళు ఆ సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేశారు, వాళ్ళు తూతు మంత్రంగా చేసినా మీరు కూడా దాంతో సరిపెడితే హిందువులు సాటిస్ఫై కారు. హిందువులు సాటిస్ఫై కాకపోతే ఏం జరుగుతుంది అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుభవం ఉంది. ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే దేవుడు ఉన్నాడు, పైన దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు మీరు అన్ని కనుక మీరు మళ్ళీ ఇందాక నేను ఏదైతే చెప్పానో మెడికల్ వాళ్ళతోటి ఒక సిట్ వేసి దాని మీద కూడా తేల్చండి. మీరు ఈ రెండు కనుక తేలిస్తే మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ రోజు అంబటి రాంబాబుకి ఇంటి దగ్గర ఏం పరిస్థితి ఉందో రేపు వీళ్ళందరికీ హిందువులందరూ కూడా అదే పరిస్థితి తీసుకొస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు అంబటి రాంబాబు ఇంట్లో కూర్చుంటే చుట్టూతా ఎలాంటి పరిస్థితి ఉందో అలాంటి పరిస్థితి ప్రతి ఒక్కడికి వస్తుంది. మేము చూసుకుంటాం, హిందువులుగా మేము చూసుకుంటాం. మీరు మీ పని కరెక్ట్ గా చేయండి. ఒకవేళ మిమ్మల్ని దాటిపోయి మీరు చేతులు కట్టేసిన పరిస్థితులు ఏమైనా ఉంటే అప్పుడు హిందువులు చూసుకుంటారు. వాస్తవాలు మాత్రం బయట పెట్టండి. రైట్. సీమరాజా, ఫైనల్ గా పోలీసులు విఫలమయ్యారట అంబటి రాంబాబు గారికి రక్షణ కల్పించడంలో. అలాగే జంగిల్ రాజు అరాచక పాలన నడుస్తోంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్స్. దీని మీద మీ స్పందన ఏంటి? సార్, జంగిల్ రాజ్యం అంటే గతంలో 5 సంవత్సరాల పాటు మేము జరిపింది జంగిల్ రాజ్యం అనుకోవాలా? జంగిల్ రాజ్యానికి రాజు మా అన్నయ్యని గొప్పగా చెప్పుకుంటాం మేము. అందులో భాగంగా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఏ ఒక్కరు కూడా వాటిని అది భాష ఏ విధమైనటువంటి భాష మాట్లాడినాడు. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ జరిగింది, కల్తీకి వీళ్ళు మా వాళ్ళు ప్రక్షాళన చేసేదానికి గుళ్ళుకు పోతారు. రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఇంకా ఏం అర్థం చేసుకుంటారో ఎట్టనవుతారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. చేసిన తప్పులన్నీ చేసి హిందూ దేవాలయాల మీద దాడులు, అదే విధంగా హిందువులకు సంప్రదించి హిందువుల సాంప్రదాయాలను ఏ విధంగా మనోళ్ళు మా పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినాం, అవన్నీ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం చూసినారు. అది ఒక ఎత్తు అయితే పోలీసుల్ని ఈ రోజు పోలీసులు అంబటి రాంబాబుకు రక్షణ కల్పించలేకపోయినారు అంటున్నారు. మరి నువ్వు ఇన్ని మాటలు మాట్లాడితే ఈ విధంగా నువ్వు ఇది చేస్తే మరి పోలీసులు నీకు పోలీసు వాళ్ళు నిన్ను ఆపుకుంటా ఉంటే నీ కొంపలోకి వచ్చి నీ కొంపలో నుంచి లాక్కొని వచ్చి రోడ్ల మీదకి వచ్చి తండేవాళ్ళు. ఈ రోజు పోలీసు వాళ్ళు ఆడు ఉండబట్టే నువ్వు ఈ రోజు తెలుగుదేశం, ఇటు బీజేపీ, ఇటు జనసేన వాళ్ళ చేతల్లో హిందువుల చేతల్లో దెబ్బలు తినకుండా నువ్వు ఈ రోజు బయటపడినావు. అదే పోలీసు వాళ్ళు కానీ ఆడగana లేకుండా ఉంటే కథ వేరేగా ఉండు. మరి ఇన్ని చేస్తా ఉండి ఎన్ని చేసినప్పటికీ మనోడుగా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, మా పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అంబటి రాంబాబు మీరందరూ కూడా రక్షణ కల్పించలేకపోయినారు. ఈ కూటమి ప్రభుత్వంలో అధికారాన్ని లేకపోతే కనుక ఇంకా అంగబలాన్ని అర్ధబలాన్ని అడ్డం పెట్టుకొని శిక్షని లేట్ గా అయినా రావచ్చు, లేదంటే తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే మిగిలేది బూడిదే. ఎవరికైనా సరే ఆ బూడిద కూడా ఎలా మిగులుతుందో అనేది అందరికీ చరిత్ర తెలుసు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకి బాగా తెలుసు అండి. ఆ చెప్తున్నాను కదా, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి చాలా బాగా తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏంటండి సీమరాజా ఏంటి మధ్యలో అన్న ఆవిడ వచ్చినాయని చెప్తాలే సార్, అర్థం కాల. మేము వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నందుకే మాకు ఈ రోజు 11 వచ్చినాయని చెప్తున్నాలే సార్. ఓకే రైట్. తెలుసు కదా స్వామివారి ప్రతాపం, కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది ఎవరైనా సరే. ఆయనతో పెట్టుకునే సీట్లు కాదండి, బూడిద కూడా దొరకదు. అది గుర్తొస్తే రైట్. ఎనీవే ఇక్కడ ఇవాళ రేపు